ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు నా చేయి పట్టు నడిపిస్తే బాగుండేదాన్ని అన్నయ్య. చెల్లమ్మా, అన్నయ్య, చెల్లమ్మా, నేను నీ పక్కన లేను అని నువ్వనుకుంటున్నావు. నీతోనే, నీ పక్కనే నేనున్నాను. నువ్వనుకునే ఏ పరాజయమో శాశ్వతం కాదు. నా శక్తికి మించి ప్రయత్నించిన ఫలితం లేదన్నయ్య. చెల్లెమ్మా, పడిపోవటం క్షణాల్లో జరిగిపోతుంది. నిలబడటానికి సమయం కావాలి. ఆలోచించు. నీకు కావాల్సింది ఆందోళన కాదు, ఆలోచన. కానీ అన్నయ్య, వాళ్ళందరూ చేరే నన్ను ఇబ్బంది పెట్టాలని, భయపెట్టాలని చూస్తున్నారు కదన్నయ్య. నిన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? అదేంటన్నయ్య, ఒకరి బాధ మరొకరికి సంతోషం, ఒకరి ఓటమి ఇంకొకరికి గెలుపు. ఒకరిని కష్టపెట్టి మరొకరు సుఖపడతారు. మనిషి పుట్టినప్పుడు ఏడుస్తాడు, అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు. మనం గెలిచినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే మన గెలుపు వాళ్ళకి పరాభవం కాబట్టి. కదా చెల్లమ్మా, నువ్విప్పుడు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చావు. కరెక్ట్ దారిలో ఆలోచిస్తున్నావు. ఎందుకన్నయ్యా? ఎందుకు? ప్రతి మనిషికి తను సాధించి సంపాదించుకోవాలనుకునే దానికన్నా ఎదుటి వాళ్ళకి ద్రోహం చేసి ఆస్తులు కొట్టేయాలని ఆశ. మనుషుల మనస్తత్వాలే నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఒక్కోసారి మనం గొప్పగా ఫీల్ అయ్యే విషయాలే మనకి దుఃఖాన్ని మిగులుస్తాయి. అవునన్నయ్య, మామూలుగా అయితే ఐశ్వర్యంలో పుట్టడం వరం అంటారు. కానీ నాకది శాపమైంది. నాకొచ్చినంత ఈజీగా కష్టాలు ఎవరికి రావేమో అన్నయ్య. నువ్విప్పుడు డీలా పడిపోతే ఈ సమస్యలన్నీ ఎలా డీల్ చేస్తావు చెల్లమ్మా? అన్నయ్య, ఒకరిని పడగొట్టే శక్తి అందరి దగ్గర ఉంటుంది. కానీ ఎవరినైనా నిలబెట్టాలంటే దానికోసం సర్వశక్తులు దారిపోయాలి కదా. నీకు అంతకు మించిన శక్తి ఉంది చెల్లెమ్మా. ఆలోచించు, ధైర్యంగా నిలబడు. అన్నా, ఇన్ని రోజులు నేను వెనుకడుగు వేస్తే ముందుకు నడిపించేవాళ్ళు ఎవరున్నారా అని ఆశగా చూశాను. కానీ నువ్వెప్పుడు నా చేయి పట్టుకుని నడిపిస్తావు అన్న నమ్మకం
ఇంకెప్పటికీ వదిలిపెట్టను. ఇక నుంచి నా జోలికొచ్చిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టను. నా తనం ఓటమి కాదు, శతఘ్నుల్ని నాశనం చేయడానికి తీసుకున్న గ్యాప్ని నిరూపిస్తాను. ఈ శివగామి ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. దట్స్ మై చెల్లెమ్మ. నువ్వు శివగామివి కాదు, శివంగివి. గుర్తుంచుకో చెల్లెమ్మ. అన్నయ్య, నువ్వు భోజనం చేసి 3 రోజులైంది. వెళ్ళి భోంచే. అలాగే అన్నయ్య. దిగులు పడటం కరెక్ట్ కాదు. ఈ అన్నయ్య చెప్తున్నాడు కదా, వెళ్ళాలి. సరేనా? అలాగే అన్నయ్య. వెంకటరత్నం గారు, రండి రండి రండి, కూర్చోండి. మీరేంటి సార్ ఇక్కడ? రావణ్ సార్కి నేను బాగా క్లోజ్. అవునా? ఆది ఎలా ఉన్నాడు? బాగున్నాడు సార్. విషయం తెలిసింది, మిమ్మల్ని పనిలో నుంచి తీసేశారంట. అది అవును. ఏం చేస్తావు? సార్ లేరా? ఉన్నారు, వస్తారు. వచ్చారు. నమస్తే సార్. నమస్తే వెంకటరత్నం గారు, కూర్చోండి. మీరు నాకు ఓ పని చేసి పెట్టాలి. చెప్పండి సార్. భైరవి ఇండస్ట్రీస్ ని మూసేయించాలి. వర్కర్స్ పనిలోకి రాకూడదు. అవుతుందా? అవ్వదు సార్. మేడం వర్కర్స్ అందరికీ ఇల్లు కట్టించిచ్చారు. పిల్లలకి చదువు అలవెన్స్లు ఇస్తున్నారు. వర్కర్స్ కి సంవత్సరానికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేపించారు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, రూపాయికే క్యాంటీన్లో భోజనం, 30% బోనస్, ఇంక్రిమెంట్స్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు స్ట్రైక్ చేయాలంటే వర్కర్స్ నా ముఖం మీద ఉమ్మేస్తారు. అది నాకు తెలుసు. వర్కర్స్ స్ట్రైక్ చేస్తే ఇప్పుడు వచ్చేదానికన్నా డబ్బులు ఇస్తాను. విన్సెంట్. బాస్. ఓకే బాస్. ఇందులో 50 లక్షలున్నాయి. అడ్వాన్స్ అనుకో. వర్కర్స్ కి 2 నెలల శాలరీ ఇవ్వు. ఇంట్లోనే ఉండమని చెప్పు. అయినా ఎవరైనా పనిలోకి వస్తే రౌడీల్ని పంపించి కొట్టించు. ఇంట్లోంచి బయటకు లాగి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని బెదిరించు. శివగామి ఎలాంటి పరిస్థితుల్లోకి రావాలంటే కంపెనీని మూసేసుకోవాలి లేదా అమ్మేసుకోవాలి. అది నేనే తీసుకోవాలి. ఇప్పుడొస్తున్న శాలరీ కన్నా 30% ఎక్కువ వస్తుంది.